హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మా డాటర్స్ ఇద్దరు దగ్గరలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నందు స్విమ్మింగ్ నేర్చుకుంటామని చెప్పారు. సో అందులో భాగంగా సండే తీసుకెళ్ళడం జరిగింది. సో స్విమ్మింగ్ పూల్లో అందరూ కిడ్స్ నుంచి పెద్దవాళ్ళు కూడా స్విమ్ చేయవచ్చు. ముందుగా మనం ఏంటంటే అవి క్యాప్స్ కొనవలసి ఉంటుంది. అది ఒక్కోటి 150 ఉంటుంది పిల్లలకి. అలాగే ట్యూబ్స్ వచ్చి చిన్నవి 150 రూపాయలు, పెద్దవి 250 రూపాయలు, 200 రూపాయల వరకు ఉన్నాయి. వాటిని మనం వన్ టైం కాబట్టి తప్పనిసరిగా పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో పిల్లలకు కూడా భయం లేకుండా ఉంటుంది కాబట్టి వన్ టైం పర్చేస్ చేసి వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ టైం కాబట్టి మనం ఏది వాళ్ళని ఫోర్స్ఫుల్గా చేయనివ్వకూడదు. వాళ్ళంతటా వాళ్ళే సరదాగా దిగాలి. స్విమ్మింగ్ పూల్లో దిగేటట్టు చేసేసి వాళ్ళు ఏదైతే అంటే ఫస్ట్ టైం ఉంటుందో సో అది ఎంజాయ్ చేస్తూ భయంగా అయినా సరే ఒక్కొక్కరి తోడుగా చిన్నగా లర్న్ చేయడం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో మనం ఫోర్స్ఫుల్ చేస్తే వాళ్ళు బాగా భయపడతారు కాబట్టి ఫ్రీగా వదిలేయడం జరిగింది. సో ఫస్ట్ టైం వాళ్ళంతటా వాళ్ళు ఫియర్ అనేది పోయినట్లయితే తర్వాత తప్పనిసరిగా వాళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యి అందరితో పాటుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ భయపడిన తర్వాత ఫ్రీగా మూవ్ అవడం జరుగుతుంది. శ్రవంతి వచ్చి కొంచెం భయం ఉన్నప్పటికీ ఏదో విధంగా పికప్ అయ్యి చిన్నగా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. సో చూడండి, మనం చూడవచ్చు ఇద్దరు సింగిల్గానే వస్తున్నారు. అంబులెన్స్ పట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా పిల్లల్ని కొత్త ప్రదేశానికి కొత్త యాక్టివిటీకి తీసుకున్నప్పుడు మనం దగ్గర ఉండండి గమనిస్తూ వాళ్ళకి ఫ్రీనెస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి భయం పెరిగిపోతుంది. వాళ్ళంతలో నేర్చుకోవడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు శ్రవంతి రివర్స్ స్విమ్మింగ్ కోసం ఒకటే ట్రై చేస్తుంది. సో ఆ విధంగా వాళ్ళని ఫ్రీగా వదిలేసినట్లయితే ఏదైనా త్వరగా నేర్చుకోవడానికి అదేవిధంగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పిల్లలకు నేర్పించేటప్పుడు ఇది ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి కొంత టైం ఇచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు ఎంజాయ్ చేసినట్లయితే వాళ్ళు ఏ పనైనా ఇష్టంగా నేర్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో మా పిల్లలైతే ఆ విధంగా వదిలేశాను. ఈ సమ్మర్లో అదేవిధంగా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు.